వెల్కమ్ టు కామెడీ సిజాక్షి షో. ఈరోజు మన ఛానల్లో ఆలూ కుర్మా చేయబోతున్నాం గైస్. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, అది వేగాలి. కొంచెం షాహీ జీరా వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ చీలికలు, అవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద ఆనియన్ని ఇట్లా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. తర్వాత ఒక కరివేపాకు రెమ్మను ఇట్లా తుంపుకొని వేసుకుంటే దాని ఫ్లేవరు ఆనియన్స్లోకి మంచిగా పడుతుంది. కొంచెము ఆనియన్స్, పచ్చిమిర్చి వీటన్నిటిని ఫ్రై కావాలి. మూత పెట్టేసుకుని అంతలోపు మనం మిక్సీ జార్ తీసుకొని గసగసాలు, జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు, 4-5 జీడిపప్పు పలుకులు, 1 ఇంచ్ అల్లం, కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను నేను. ఒక చిన్న ముక్క అల్లము, 4-5 ఎల్లిపాయలు వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాంట్లో 2 టమాటాలను పెద్దగా కట్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనం రెడీ చేసుకోవాలి. తర్వాత అంతలోపు మన ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయి. ఇందులో 1 స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ అంతా మన పసుపు, అది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి పేస్ట్ని వేసి మంచిగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, వేయించుకుని పౌడర్ చేసుకున్నటువంటి జీలకర్ర పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని అది నూనె అంతా మనకు పైకి ఆయిల్ మంచిగా పైకి వచ్చిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకొని పొట్టు తీసుకున్నటువంటి 1/2 కేజీ ఆలుగడ్డల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఆలుగడ్డలకు మంచిగా పట్టి మంచి ఉప్పు కారాలు ఆలుగడ్డ ముక్కలకు మంచిగా పడతాయి. తర్వాత మళ్ళీ 1 స్పూను ఉప్పు వేసుకొని మనం మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తెచ్చిస్తే మనకు ఆయిల్ లైట్గా పైకి తేలడం గమనిస్తాము. అప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో కడుక్కొని కాసిన నీళ్ళు, 1 టీ గ్లాస్ అనే నీళ్ళు పోసుకొని మూత పెట్టుకోవాలి. మన గ్రేవీకి ఏ విధంగా అయితే కన్సిస్టెన్సీ కావాలో దాని విధంగా ఆలు ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉడికిచ్చిన ఆలుగడ్డలే కాబట్టి ఉడకబెట్టాల్సిన అవసరం ఏం లేదు.
ఆల్రెడీ పొటాటోస్ ఉడికే ఉన్నాయి. మన ఈ గ్రేవీ ఓకే, నాకు ఇలా అయితే సరిపోతుంది. ఓకే, ఈ గ్రేవీ ఇప్పుడు ఇక్కడ మనం టేస్ట్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఉప్పు తక్కువ ఏమన్నా ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, నాకు అవసరం రాలేదు. అలాగే చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం ఉడకబెట్టి మూత పెట్టాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ కుర్మా రెడీ. దీన్ని చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.